వాడికి బెదిరేదేంటి బామ్మా, పడ రిపోర్టిద్దాం ఆవేశంగా ముందుకు నడుస్తూ అన్నది సాన్వి పళ్ళు కొరుకుతూ. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నాడో కవి. అయినా మీ నాన్న ఒప్పుకోడే. అయినా అడిగి చూద్దాంలే. ఎరా రఘూ, ఇలారా అని పిరవడమే తడవుగా ఎదుట నిలిచాడు రఘురాం. విషయం వివరించింది జానకమ్మ. అయితే వాడు కోరింది ముందు పెళ్లిచూపులు జరిపించమని. ఎప్పుడో మీకు తన వివరాలు రామకృష్ణచేత పంపాడట. కనీసం తనకు ఏ విషయం చెప్పలేదని అక్కసు. మరి ఆ ఫోటో ఎలా సంపాదించాడోగాని ఇలా సాధించడం మొదలెట్టాడు. నాన్నా, నాకసలు పెళ్ళే వద్దంటుంటే మధ్యలో ఈ గోలేమిటి? చిటపటలాడుతూ అన్నది సాన్వి. చిన్నదానివి నీకు తెలీదు. ముందు పెళ్లిచూపులకి రానిద్దాం, తర్వాత అసలు సంగతి తేల్చుకుందాం. అంతకీ కాకపోతే ఆ కుర్రాడిని చూశాక నీకిష్టం లేదని చెప్పేయ్. కూతురిముఖం వైపు పరిశీలనగా చూశాడు రఘురాం. ఏమే తింగరి, ఏమంటావ్? నువ్వు ఊ అంటే నేను రంగంలోకి దిగి పరిష్కరిస్తా, లేకుంటే తప్పుకుంటా అని అడిగింది జానకమ్మ. కాదనలేక అవునన్నట్లుగా ముఖకవళికలు మార్చింది శాన్వి. పెళ్లితో నీకేంటి బామ్మా, నువ్వే ఇలాంటి వాటికి తగనిదానివి, అదేదో నువ్వే కానివ్వు అన్నది లక్ష్మి. అలా అనగానే అయితే సరే, ఇక నేను చూసుకుంటాలేండి, మీరంతా నాకు సహకరిస్తే చాలు అన్నది వ్యవహారకర్తల. అందరూ అవునన్నట్లుగా బుర్ర ఊపారు. ముందు రఘురాంతో ఆ కుర్రాడి వివరాలు తీయించి ఫోన్ చేయించింది. ఆ కుర్రాడి పేరు అర్జున్ అని తెలిసింది. ఫోటోలో కంటే భలేగా ఉన్నాడు. అతని తరపున ఒక పటాళం మాదిరిగా వచ్చారంతా. ఏమర్రా, అలా తలలు వంచుకుని కూర్చోడమేగాని చూపులు కలుపుతారా లేదా అంది జానకమ్మ. చూసుకోవడమొక్కటే కాదు, ఇద్దరినీ వేరే పంపించి మాట్లాడిద్దాం. ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలిస్తే అప్పుడు వాళ్ళిద్దరికీ ఇష్టమో కాదో తెలిసిపోతుంది అన్నాడు పెళ్లికొడుకు అర్జున్ తండ్రి మాధవరావు. అందుకొప్పుకున్నారంతా. అదే క్షణంలో హమ్మయ్యా అనుకుని హాయిగా నిట్టూర్చింది సాన్వి. నిజానికి ఈ పెళ్లిచూపుల తంతు కేవలం తన నగ్నచిత్ర తన దగ్గరుండటం, తనని బెదిరించినవాడిని సవ్యంగా కలిసే అవకాశం కోసమే. బామ్మ సలహా సహకారాలతోనే ఇదంతా. ఎదురుపడితే 4 దులిపి ఆ ఫోటో లాక్కోవాలనుంది. అయినా తను స్నానం చేస్తున్న సమయంలో ఫోటో తీయడం ఎలా సాధ్యమైందో ఇప్పటికీ అగమ్యమే. అలా జరగడానికి 100కి 100 పాళ్లు కుదరని కొనిగా తను భావిస్తోంది. ఏదేమైనా ఈ రహస్యాన్ని ఛేదించాలనే తన తపన అనుకుంది సాన్వి. ఏమిటి పరగ్గా ఉన్నావ్? కుర్రాడు లోపలికెళ్ళి పావుగంటైంది, గుమ్మం దగ్గరే నిలబడతావేంటి? కదులు అని జానకమ్మ దగ్గరగా వచ్చి చెవిలో నెమ్మదిగా, ఇదే మంచి అవకాశం, అమితూమీ తేల్చుకో, మెల్లగా ఆ ఫోటోలాక్కో. అయితే ఓ మాట, ఇక్కడి వారికి విషయం పొక్కనీకు, రట్టయిపోతే ముందు ముందు నీకే దెబ్బ, వెళ్ళు అని తొందరించింది. సాన్వి లోపలికి అడుగుపెట్టడమే తడవు అతనిపై దృష్టిసారించింది. నిజానికి మంచి పొడగరి, విశాల నేత్రాలు, దృఢకాయం, స్మార్ట్ డ్రెస్సీ, ఇన్ని లక్షణాలతో ఆకర్షిస్తున్నాడే. సాన్వి ఆలోచనంతా అతని దగ్గర అట్టపెట్టుకున్న న్యూడ్ ఫోటోపైనే. చేతిలో ఏదో కవర్లాగుంది. అన్నమాట ప్రకారం తనకివ్వడానికి తెచ్చినట్లున్నాడు. మీరెవరో తెలీదు, కాని ఆ మాట అనడానికే సిగ్గేస్తోంది. అన్నప్రకారం దయచేసది నాకిచ్చేయండి. అసలెలా అది మీకు దొరికిందో? అబ్బా, తల పోటెత్తిపోతోంది వారం రోజులుగా. ఒక్కటే టెన్షన్. ప్లీజ్ నాకిచ్చేయండి. తగవు పెట్టుకుంటే పనవదని మంచిగానే అడిగింది సాన్వి. అది మీకెందుకులేండి, కాబోయే భర్త దగ్గర ఆ ఫోటో ఉంటే తప్పేంటిలేండి అన్నాడు అర్జున్. వాట్? నేను మిమ్మల్ని చేసుకోడానికి ఒప్పేసుకున్నట్టు ఫీలైపోతున్నారే? బావుంది వరుస. అసలు నేను పెళ్లిచూపులు కొప్పుకున్నది ఈ సంగతి తేల్చుకోడానికే. మహాశయ, మర్యాదగా ఇచ్చేయండి అని చొరవుగా గెళ్ళి చేతిలో కవర్ను లాక్కోవాలని ప్రయత్నించి ఠక్కున అతనొళ్ళో పడింది.